నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోడీ దృష్టిలో అసలు ముస్లిమ్స్ అంటే ఏంటి? మోడీ అంటే ముస్లిం ద్వేష? మోడీ అంటే ఇస్లాం వ్యతిరేక? మోడీ అంటే ధనవంతుల పక్షపాత? ఇవన్నీ నిజాలేనా? గత కొంతకాలంగా కేంద్రంలోని మోడీ పాలనను సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ మాటలన్నీ అబద్ధాలని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఇది మోడీ నినాదం. దేశంలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లడమే ఆయన ఉద్దేశం. కానీ మోడీని కావాలని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించాయి కొన్ని వర్గాలు. మోడీకి ముస్లిం మైనారిటీల పట్ల తీవ్ర ద్వేషం ఉందనే లెవెల్లో ప్రచారం చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ నాయకులు కేవలం ముస్లింల ఓట్ల కోసం ముస్లింలకై పనిచేసినట్టుగా మోడీ పనిచేయడం లేదు కదా అని వారి ఇబ్బంది. సిఏఏ విషయానికి వస్తే అదేమీ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లు కానే కాదు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా ముస్లింలకు ముడిపెట్టి వారికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నారనే ప్రచారం రకరకాలుగా చేస్తూ వస్తున్నారు ప్రతిపక్షాలు. కానీ తనకు ముస్లింలకు మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోడీ బయటపెట్టారు. తాను ఎన్నడూ ముస్లింలకు వ్యతిరేకి కాదని స్పష్టం చేశారు. ఇక తన తపన అంతా పేదవారి కష్టాల గురించే అని చెప్పారు. తాను ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానన్న ప్రభావాన్ని విని ఆశ్చర్యపోయానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన చిన్నప్పుడు తన ఇంట్లో ఈద్ పండుగను కూడా నిర్వహించేవారమని ఈ సందర్భంగా జాతీయ మీడియా న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను, సబ్కా సాత్ సబ్కా వికాస్ ని బలంగా నమ్ముతాను. నా మాటలపై జరిగిన దుష్ప్రచారం చూసి షాక్ అయ్యాను. ఎక్కువ మంది పిల్లల గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు? పేద కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని కుటుంబాల్లో వారి సామాజిక పరిస్థితితో సంబంధం లేకుండా అధిక సంతానం ఉంది. అది ఏ వర్గం అని నేను ప్రస్తావించలేదు. చూసుకోగలిగినంత మంది సంతానాన్ని కనాలి, కానీ వారిని ప్రభుత్వం చూసుకునే పరిస్థితి ఉండకూడదని మాత్రమే చెప్పాను అంటూ మోడీ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. చిన్నప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఎన్నో ముస్లిం కుటుంబాలు ఉండేవి. మా ఇంట్లో కూడా మిగతా పండుగలతో పాటు ఈద్ నిర్వహించుకునే వాళ్ళం. ఈద్ రోజున మా ఇంట్లో వంట చేసుకునే వాళ్ళం కాదు. ఆ వర్గానికి చెందిన కుటుంబాలే మాకు ఆహారం తెచ్చి ఇచ్చేవి. అలాగే మొహరంలోనూ భాగమయ్యే వాళ్ళం. ఇలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారు అని వెల్లడించారు. అలాగే ఈ ఎన్నికల్లో ఆ వర్గం నుంచి ఓట్లు పడతాయా అని ప్రశ్నించగా ఈ దేశ ప్రజలు తనకు ఓటు వేస్తారని సమాధానం ఇచ్చారు. హిందూ ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదన్నారు. అలాంటి తేడా ఎప్పటికీ చూపనంటూ ప్రతిజ్ఞ చేశారు. వరే వాహ్! హిందూ ముస్లిం అనే తేడా చూసిన రోజు ఈ ప్రపంచంలోనే నేను ఉండను అని చెప్పారు అనంటే మోదీ మనోగతం ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా విన్న తర్వాత అయినా మోడీ ఇస్లాం ద్వేషి, మోడీ ముస్లిం ద్వేషి అనే ప్రచారాన్ని ఆపి అందరూ మోడీ భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఒక ఆలోచన కలిగిన నేతగా గ్రహించాలి అని కోరుకుంటున్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఇవి మాత్రమే నినాదంగా దేశంలో అడుగులు ముందుకు పడాలని మనందరం కూడా విశ్వసిద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడానికి చిన్న సబ్స్క్రిప్షన్తో పాటు ఒక లైక్ మన వీడియోలు చాలా షేర్ అవ్వడంతో పాటు ఇంకా బలంగా తయారవుతుంది. అండ్ మార్నింగ్ లైవ్ విషయంలో వన్స్ అగైన్ సారీ. ఎందుకు అనంటే మన ఎక్విప్మెంట్ చాలా తక్కువ. మనకున్న పరిధుల మేరకు మీకు అన్ని వివరాలు అందించాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అంత ఎక్విప్మెంట్ అంత స్టాఫ్ మన దగ్గర లేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మంచి మంచి వార్తల్ని మేము ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ దానికోసం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. దాని ద్వారా అయినా సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల కోసం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ఖచ్చితంగా మార్కెటింగ్ యాడ్స్ కావాలి. ఆ మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి సంప్రదించండి. లేదా ఆ నెంబర్ స్క్రీన్ మీద కూడా ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్లీజ్ support our channel, subscribe our channel. Jai Bharat.